సొత్తు, ఆస్తి. దాన్ని బయటి వాళ్ళకి ఎవరికి చెప్పాలన్నమాట. అలాంటి ఆ అంశంలో బయట ప్రపంచం నుంచి వెళ్ళి వాళ్ళ దగ్గర ఆయన దగ్గర సేవ చేసి, శుశ్రూష చేసి, గురుకులం చేసి పైలం నేర్చుకున్నటువంటి బయట ప్రపంచంలో ప్రథమ శిష్యుడిని నేను. భాగ్యం నాకు. తర్వాత బాలమురళి గారి దగ్గర కూడా నాకంటే ముందు చాలామంది శిష్యులు ఉన్నారు. నేను వారి శిష్యుడిని, వారికి అంతేవాసిని. వారి దగ్గర ఎన్నో ఉపదేశాలు కూడా పొంది ఆయనకు చాలా కచేరీలు, కొన్ని వేల కచేరీలు పక్కవాటి వాయించి సంగీత ప్రపంచానికి నన్ను ఆయనే చూపించారు. నాలుగుడు జయరాముడు గారు విద్య ఇచ్చారు, బాలమురళి గారు గుర్తింపు ఇచ్చారు ప్రపంచానికి. వీడు పూర్ణశంకర్ నా శిష్యుడు అని నన్ను అలా ఎత్తి చూపించినటువంటి మహానుభావుడు, సామాన్యుడు. సినిమా ప్రపంచంలో కూడా నాకు చాలామంది కావాల్సిన వారు ఉన్నారు. చెప్పాలంటే సినిమా గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నాకు చాలా దగ్గర బంధువు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అన్నగారు, నేను షడ్డకులం, అంటే ఫోర్స్ అండ్ ఇన్లాస్. నాకు తమ్ముడు అవుతాడు. మేము బంధువుల కంటే స్నేహితులుగానే మిగిలేవాడు. సినిమా ప్రపంచంలో చాలా కలిసి పనిచేసాము, కలిసి పాడాము, నేను వాయించాను. అదొక చరిత్ర. అయితే సినిమా సంగీతంలో మహానుభావులైనటువంటి మ్యూజిక్ డైరెక్టర్లలో నన్ను సినిమా సంగీతానికి ప్లేబ్యాక్ సింగర్గా పరిచయం చేసినటువంటి వాడు పెండ్యాల నాగేశ్వరరావు గారు. ఒక పద్యం పాటికి పరిచయం చేశారు 78లో. ఆ తర్వాత అది విని నాతో ఒక మంచి పాటలు పాడించి, ఎన్నో పాటలు పాడించి నాకు సినిమా ప్రపంచంలో ఒక వ్యక్తిత్వాన్ని చూపించినటువంటి వారు జీకే వెంకటేష్, కన్నడ సినిమా. ఆ తర్వాత ఆయన చెప్పి తెలుగు సినిమా రంగంలో నాకు ఒక పెద్ద గుర్తింపు తెప్పించింది రమేష్ నాయుడు గారు. రమేష్ నాయుడు గారికి నేను అసోసియేట్గా కూడా పనిచేసేవాడిని. ఆయన కుడి చెయ్యి, ఎడం చెయ్యి, కుడికాలు, ఎడమకాలు అన్నీ నేనే అలా పనిచేసేవాడిని. రమేష్ నాయుడు గారిని అనుకున్నాను కనుక ఇప్పుడు నేను ఒక పాట పాడతాను. అది హనుమాచార్య వారి పాటే, కీర్తన. ఇది కంపోజ్ చేసింది రమేష్ నాయుడు గారు. స్పెషల్గా దీన్ని ఆ రోజుల్లో ఆశా భోస్లేతో పాటించాము. ఈ పాటలు నేను కూడా పనిచేసి ఆశా భోస్లేని కూర్చోబెట్టి ఆవిడ పాట నేర్పించి రికార్డ్ చేయించినటువంటి ఉదంతం జరిగింది. ఆ రోజుల్లో మద్రాసులో ఉన్నటువంటి సినిమా పత్రికలన్నీ కూడా ఆశాపూర్ణ చంద్రియం అని రాశారు. ఆ పాటలు అలా రికార్డింగ్ జరిగాయి.